హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనాస్ వరల్డ్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఇవాళ నేను అక్తాపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇది ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్గా మనం పీవీఆర్ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద నుంచి టువర్డ్స్ ఆరంగర్ వెళ్తుంటే మనకి 144 పిల్లర్ ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్ళి అంటే లెఫ్ట్ తీసుకొని 144 దగ్గర కొంచెం బాగా ముందుకు వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో టీ టైం కనిపిస్తుంది. ఆ టీ టైం పక్కన ఉన్న గల్లీలో అంటే ఆ రైట్లోకి వెళ్ళాలి. వెళ్ళి అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి ఇస్కాన్ టెంపుల్ అనేది వస్తుంది. ఇక్కడికి నేను చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. సో ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. దీని ఆపోజిట్లో పార్కింగ్ ఉంది. అండ్ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో వచ్చేసి మనకి ఫ్రీ చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. దయచేసి వెళ్ళిన వాళ్ళు మీ చెప్పులు అయితే అక్కడ చెప్పుల స్టాండ్లో పెట్టండి. టెంపుల్ ముందు మాత్రం అస్సలు విడవద్దు. మనకి చూడటానికి మంచిగా ఉండదు, నీట్గా ఉండదు. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తున్నా. అయితే ఫస్ట్ ఏమనుకున్నా అంటే టెంపుల్లో వీడియో తీనిస్తారో తీనివ్వలేదో తెలీదు, అందుకని నేనంతా రికార్డ్ చేయలేదు, కొంచెమే రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి మనకు అక్కడ ఏ ఏ ఏ రోజుల్లో ఏ ఏ సేవలు చేస్తారు అనేది ఒక లిస్ట్ ఇచ్చారన్నమాట. సో ఇదే మనకు అక్కడ లోపలికి హాల్ వెళ్ళంగానే చాలా పెద్ద హాల్ ఉంది. అక్కడ మనకి రాధాకృష్ణులు సెంటర్లో ఉన్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ అంటే బలరామకృష్ణులు అలాగే రుక్మిణీదేవితో పాటు అక్కడ ఉంటారు ఆ టెంపుల్లో. సో ఇది మొత్తం వచ్చేసి హాల్ అనమాట. హాల్లో సైడ్ పైన అంతా రాధాకృష్ణుల ఫోటోలు ఇంకా కృష్ణుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. మొత్తం అదే బ్యూటిఫుల్గా ఉంది. ఆ విగ్రహాలు అయితే అబ్బా ఎంత బాగున్నాయో తెలుసా. నేనైతే అక్కడ కూర్చొని నాకు లేవాలని అనిపించలేదు. సో ఇది వచ్చేసి అదే హాల్లో ఈ షాప్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని విగ్రహాలు, జపమాలలు, తర్వాత అగరబత్తీలు, ఇంకా గంధము అలాగే ఉన్నాయి. దీని ఆపోజిట్లో మనకి భగవద్గీత స్టాండ్ కూడా ఉంది. భగవద్గీత బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు. సో ఎవరైనా కొనుక్కోవాలి అంటే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ గుడి బయటికి వచ్చాక ఇక్కడ ప్రసాదం అయితే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో జనరల్గా ఏ ఇస్కాన్లో అయినా సరే మనకి కట్టె పొంగల్ అనేది సర్వ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం ఇస్కాన్లోనే తిన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇస్కాన్ వాళ్ళు చేసే ఈ కట్టె పొంగల్ అనేది నాకు చాలా ఇష్టం. సో వీడియో మీకు చాలా రష్గా అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే అసలు నేను షూట్ చేయాలి అన్న ప్లాన్తో నేను వెళ్ళలేదు. మామూలుగా దర్శనం చేసుకుందాం అనే వెళ్ళాను, బట్ ఇలా అయిపోయింది. ప్లాన్ చేయలేదు కాబట్టి కొంచెం రష్గా తీస్తాను. అండ్ వీడియో కనుక ఎలా చేస్తారో ఎలా చేయరో అని భయంగానే వీడియో తీశాను. అందుకే చాలా రష్గా అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనం టెంపుల్లోకి వెళ్ళంగానే మనకి హరే కృష్ణ 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 హరే హరే కూడా వినిపిస్తూ ఉంటుంది. నేనైతే హ్యాపీగా ఆ చాంట్ వింటూ ఒక 10-15 మినిట్స్ అయితే మెడిటేషన్ కూడా చేసుకున్న హాల్లో కూర్చొని. అండ్ మనకి అక్కడ డిఫరెంట్ సేవలు కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒకసారి ప్లాన్ చేసుకొని డెఫినెట్గా విజిట్ చేయండి. సో నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.